ధ్యాన కౌశలం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇంతసేపు సత్సంగంలో చెప్పుకుందాం. గాలి యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాశ్రిత యోగినో యతచిత్త స్వయున్యతో యోగమాత్మనః. గీత 6వ అధ్యాయంలో 19వ శ్లోకం అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటట? గాలి లేని చోట ఉంచిన దీపం ఏ విధంగా తొణకకుండా స్థిరంగా ఉంటుందో, ఇది స్వాధీన మనస్కుడు ఆత్మయందే మనస్సును ఏకాగ్రంగా నిలిపినవాడు అయిన యోగి యొక్క స్థితి. దాన్ని వర్ణించడానికి చెప్పిన ఉదాహరణ. గాలి లేని చోట పెట్టిన దీపం కదలకుండా ఎలా స్థిరంగా నిలుస్తుందో, అలాగా మనస్సుని ఆత్మయందే నిలిపిన ఏకాగ్రంగా నిలిచిన వాడైన యోగి స్థితి అన్నమాట ఇది. యోగి అలా ఉంటాడు. అలా గాలి లేని చోట పెట్టిన దీపంలాగా తన యందు తాను అంత స్థిరంగా ఉంటాడు. ఒక ఆధ్యాత్మిక పిపాసి 5 చేతులుగా చూపబడిన పంచేంద్రియాలను నియంత్రించడం ద్వారా జ్యోతి అనగా మనస్సును పరిరక్షించడం అన్నమాట. పంచ జ్ఞానేంద్రియాలు తోటి లోకంలోకి వెళ్ళిపోకుండా మరి లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతిని సంరక్షించుకుంటాం. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాల ద్వారా మనం లోకంలోకి వెళ్ళిపోయామో అది అల్లలాడిపోతూ ఉంటుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తిరుగుతుంది. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు కూడా అంతర్ముఖమై లోపల వెలుగుతున్న ఆ పరంజ్యోతికి అంకితం అవుతాయి. అప్పుడు గాలి లేని చోటు దీపంలాగా వెలిగి ఉంటుంది అని అర్థం అన్నమాట అని చెప్తూ, ఇక్కడ ఈ ధ్యాన కౌశలం అనేటువంటి పుస్తకాన్ని కూర్పు స్వామి శ్రీ కాంతానంద, శ్రీ రామకృష్ణ మిషన్ వాళ్ళమ్మ. ఈ ధ్యానాన్ని గురించి శ్రీ రామకృష్ణుల బోధలు మీరు ఎవరైనా సరే ఒక ఆదర్శాన్ని గురించి ధ్యానం చేస్తే దాని స్వభావాన్ని మీరు కూడా పొందుతారు. మీరు దేనిని సదా 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 ధ్యానం చేస్తూ ఉంటారో, మననం చేస్తూ ఉంటారో, దాని స్వరూప లక్షణాలు వస్తాయి. అప్పుడు మనం దేని గురించి మరి మీరు ఆలోచిస్తుంటామో దాని లక్షణాలు మనకు వచ్చేస్తుంటాయి. మీరు భగవంతుని గురించి రాత్రింబవళ్ళలో ఆలోచిస్తున్నారనుకోండి, మీకు ఆ దేవుని స్వభావం వచ్చేస్తుంది. భగవంతుడంటే అనంతుడు, భగవంతుడంటే అవ్యయుడు, భగవంతుడంటే సదా సదా ఉండువాడు, భగవంతుడంటే అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఉండువాడు, అందరిలో ఉన్నవాడు ఆ భగవంతుడే. ఆ భగవంతుడే అందరిలో ఉన్నాడు. నువ్వు నేననే భేదం లేకుండా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడంటే శాశ్వతమైన సత్యం, భగవంతుడంటే అఖండమైన ప్రకాశ రూపమైన జ్ఞానం, భగవంతుడంటే దుఃఖం లేని ఆనందం. ఇతడే భగవంతుడు. హే భగవంతుడా, సదానందుడా, సచ్చిదానందుడా అని నువ్వు అస్తమాను మననం చేసుకుంటున్నావు అనుకో, అంతే నీకు తెలియకుండానే ఆ స్వభావాలు ఆ లక్షణాలు నీకు వచ్చేస్తాయి. సముద్రపు లోతు కొలవాలని ఒక గుప్పు బొమ్మ వెళ్ళిందిట. ఆ సముద్రం ఎంత లోతుగా ఉందో చూద్దామని. అది సముద్రంలో కలిసి ఒకటైపోయింది. పుస్తకాల శాస్త్రాల గమ్యం ఏమిటి? ఎన్ని పుస్తకాలు ఎన్ని శాస్త్రాలు యొక్క గమ్యం ఏమని చెప్పాయి? అవి భగవంతుడిని పొందడమే కదా చెప్పాయి. కాబట్టి ధ్యానంలో మనిషి దేవునిలో లీనమైపోవాలంటే, ఏకమైపోవాలి. గాలి లేని చోట పెట్టిన దీపం ఎట్లా సుస్థిరంగా నిలిచి ఉంటుందో అలాగున ధ్యానంలో అంటే ఆ అఖండ పరమాత్మ స్వరూప స్వభావాలను నువ్వు ధ్యానం చేస్తూ 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 నువ్వు ఆ పరమాత్మలో లీలమైపోయే అంత ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. అది తప్ప రెండోది లేకుండా. నీటి మీద తేలుతున్నంత కాలం అడుగున రత్నాలు మనం అందుకోలేం కదా. పైపైన ఈత కొట్టేవాడు అట్టడుగున రత్నాల్ని ముత్యాల్ని తెచ్చుకోగలడా? తెచ్చుకోలేడు. అలాగే పైపైన ఏవో ఇవేది కాసేపు ఇచ్చేసి వచ్చేసి ఆ పూజ చేసి ఈ జపం చేసి ఈ ధ్యానం చేసి ఈ స్తోత్రం చేసి ఈ వేళకి ఇది అయ్యింది, ఈసారి 3 సార్లు చేసేసాం అయిపోయింది, ఇలాగే 2 అష్టోత్తరాలు చేసాం అయిపోయింది అనుకుంటే నీటి మీద పైపైన చేరుకున్న వాళ్ళలాగే ఉంటాడు. కొట్టడమైతే కొడుతున్నాడు, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మముత్యాన్ని పొందలేడు వాడు. తీవ్రమైన ధ్యానంతో జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేయాలి.
ఈ లోపల ఉన్న సద్వస్తువుని ధ్యానం చేస్తుంటే 5 పంచేంద్రియాలు ఇక పనిచేయడం మానేయాలి. మానేస్తాయి నిజంగా చేస్తేను. చెవులుంటాయి గానీ బయట విషయాలు వినిపించవు. కళ్ళు ఎలాగూ చూడవు. కళ్ళు మూసుకుంటాం గాబట్టి. ఇక నోరు ఎలాగూ మాట్లాడదు. ముక్కులోకి వాసనలు కూడా వస్తాయి గానీ, నీ మనసు పట్టించుకోదు. ఎందుకంటే ధ్యాన నిష్టలో ఉంది. ఇలాగ పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాల్లోకి వెళ్ళకుండా అలా నెట్టేసే మనసు తనకు ఆధారమైన పరమాత్మ ధ్యానంలో ఉండిపోయింది. అప్పుడు ఇంద్రియాలు పనిచెయ్యవు. మనస్సు బయటికి చూడడం మానేస్తుంది. అది వాకిటి తలుపుల్ని మూసివేసినట్లుగా ఉంటుంది. అన్ని తలుపులు మూసేసినట్లు. మన జ్ఞానేంద్రియాలు వెంటబడే వస్తువులు 5 ఉన్నాయి మనకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. వాటికి తలుపులు మూసేస్తే అవి బయటే ఉండిపోతాయి కదూ! అవునా? పంచ జ్ఞానేంద్రియాలు మూసేస్తే ప్రపంచంలోంచి వచ్చే పంచ విషయాలు రావు కదూ! కాబట్టి ధ్యానాన్ని గురించి రామకృష్ణ వారు ఇలా చెప్పారట. ఇక ఈ పుస్తకంలోని విషయ సూచిక ధ్యాన కౌశలం స్వామి వివేకానంద ఏం చెప్పారు, ధ్యాన సాధన దాని గురించి స్వామి బ్రహ్మానంద ఏం చెప్పారు, ధ్యానం వేదాంత పద్ధతి స్వామి తురీయానంద ఏం చెప్పారు, సాధకుడు సాధనను దాని గురించి స్వామి శారదానంద ఏం చెప్పారు, ఆధ్యాత్మిక సాధన శ్రీ రామకృష్ణ కథామృతం నుంచి ఎన్నుకోబడ్డ ఈ భాగాలన్నీను. రామకృష్ణ కథామృతం నుంచి తీసుకొచ్చిన భాగాలు ఇవన్నీ. అంత పెద్ద పుస్తకంలోని సారాన్ని చక్కగా మన సాధకులకి, పక్వత చెందిన సాధకులకే అందించడం కోసం తీశారనమాట. భగవన్నామంలో ఉన్న గొప్పదనం శ్రీ శారదాదేవి ఏం చెప్పారు, ప్రార్థన, జపము, ధ్యానము. మహాపురుషుడు స్వామి శివానంద ఈ విషయం మీద ఏం చెప్పారు. అలాగే ధ్యానాన్ని గురించి భగవద్గీతలో వివరింపబడిన కొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. పతంజలి యోగ సూత్రాలు కూడా చెప్పబడ్డాయి. ధ్యానం కోసం కొన్ని ప్రార్థనలు కూడా ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఒక యోగి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, ఒక యోగీశ్వరుడు అతడి మనస్థితి ఎలా ఉంటుంది. రకరకాల పనుల్లో మునిగిపోయి ఉన్నప్పటికీ ఒక ఆధ్యాత్మిక సాధకుడు తన మనస్సుని ఆంతరికంగా దైవం మీదే నిలిపి ఉంచుతాడు. దేహేంద్రియాలన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు రకరకాల పనులు చేస్తున్నా కూడా అతడి మనస్సు మాత్రం అంతరంగంలో ఉన్న ఆ ఖండ పరమాత్మ మీదే నిలిపి ఉంచుతాడు. అప్పుడప్పుడు ఆ దివ్యత్వపు వెలుగుని క్షణకాలమే దర్శించడానికి తన అంతరంగంలోకి తొంగి చూస్తూ ఉంటాడు. అటు మాటికి ఇంద్రియాలతో విషయాల మీద అలా పెట్టినా కొంచెం ధ్యాస మళ్ళీ వెంటనే లోపలున్న ఆనందకరమైన వెలుగుని చూడడం కోసం అలవాటు పడిపోయి తొంగి చూస్తూ ఉంటాడు. అటువంటి యోగి యొక్క మనస్థితిని శ్రీ రామకృష్ణ వారు తనలోకే తిరిగి ఉన్న ఒక పక్షి యొక్క చూపుతో పోల్చి అటువంటి చిత్తరువుని ఒకటి తనకు కావాలని కోరికను వెలుగుచ్చారు. రామకృష్ణ వారు అన్నారట, యోగి యొక్క మనస్సును తెలియచెప్పాలయ్యా. ఒక మనిషి, ఒక పక్షి బయట దగ్గరని చూడకుండా అలా కళ్ళు అరమోచి తనలోకే చూస్తూ ఉన్నట్లుగా ఉన్న ఒక బొమ్మ నాకు కావాలి అన్నారట. గురుదేవులు ఇలా అన్నారు, ఒక యోగి యొక్క మనసు ఎల్లప్పుడూ భగవంతుని మీదే నిలిచి ఉంటుంది. ఎల్లప్పుడూ తనలో, తన ఆత్మలో తాను లీనమై ఉంటుంది. ఈ మనసు తన మూలం ఆత్మే కదూ, అంటే భగవంతుడే కదూ, తన మూలమైన భగవంతునిలో లీనమై ఉంటుంది. ఇప్పుడు మన మనసు ఏం చేస్తోంది, ఈ లోకంలో, ఈ దేహంలో, ఈ లోకంలో లీనమై ఈ లోక వ్యవహారాల్లో దొరుకుతోంది. కానీ ఒక యోగి యొక్క మనసు తనకి మూలమైన ఆత్మలో లీనమై ఉంటుంది ఎల్లప్పుడూ. అటువంటి యోగిని చూడగానే మనం అతన్ని గుర్తించేయచ్చు. చూస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు. అతని చూపు తన లోపల ఉన్న పరమాత్మని చూస్తూ ఉంటుంది. అతడి కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ దృష్టి బయట వస్తువుల మీదకి సారించకుండా లోపలికి తిరిగి ఉంటుంది. గుడ్లని పొదుగుతున్న ఒక పక్షి కళ్ళు ఎలా ఉంటాయో యోగి కళ్ళు కూడా అలాగే ఉంటాయి. గుడ్లని పొదుగుతున్న పక్షి గుడ్లన్నీ తన పొట్ట కింద పెట్టుకొని అలా లోపల కళ్ళు అరమోర్చుకుని అంతే తనలో నుంచి ఒక వేడి
ఆ గుడ్డలోకి ప్రవేశించి ఆ గుడ్డులో ఉన్న తన బిడ్డలు ఆ వెచ్చదనంతో పొదగబడి వాళ్ళు సజీవంగా బయటకు వస్తున్నారు. ఈ వెచ్చదనాన్ని ఇంకా వెచ్చగా, ఇంకా వెచ్చగా, ఇంకా వెచ్చగా తన శరీరంలోంచి ఆ వేడిని ఆ గుడ్లకి ప్రసరింపచేసే ధ్యాసలో ఉంటుందంతే. ఆ పొదుగుతున్నంత సేపు కూడా పొదిగిపోయినా అలా కూర్చొని ఉన్నావేమిటి అంటారు. పూర్వం అలా అనేవారు. ఒక చోట అలా కూర్చొని ఏ పని చేయకుండా కదులుతుంటే పొదుగుడు కోడిలాగా అలా కూర్చున్నావేమిటి అంటారు. అది కదలదు. అలాగా అంతే మరమోడ్చిన కళ్ళతోటి తనలో నుంచి వస్తున్న వెచ్చదనం ఆ గుడ్లల్లోకి ప్రవేశపెడుతున్న ధ్యాసలో ఉంటుంది. అంచేత ఒక పక్షి మరి పక్షి కళ్ళు ఎలా ఉంటాయో ఒక యోగి కళ్ళు అలా ఉంటాయి. తన లోపలికి తాను అలా దృష్టిని కేంద్రీకరించుకొని ఉంటాడు. ఆ పక్షి మనస్సంతా దాని గుడ్ల మీదనే లగ్నమై ఉండి దాని కళ్ళు తెరిచి ఉన్నా ఎటూ చూడవు. అటువంటి చిత్తరువుని నువ్వు నాకు చూపించగలవా అని ఒకరిని స్వామి మరి రామకృష్ణులు అడిగారట. అది అలా అటువంటి పక్షిని చూపించు నాకు అంటే అసలు ముందు వాడికి తెలియాలి కదా. పొదుగుతున్నటువంటి పక్షి కళ్ళు ఎట్లా ఉంటాయో వాడికి తెలిస్తే అలాంటి కోడిని వెతికి వాడు ఫోటో తీస్తాడు వాడికి తెలియడానికి. ఇక ధ్యాన కౌశలంలో శ్రీ స్వామి వివేకానంద చెప్తున్న మాటలు. ధ్యానం యొక్క ప్రాధాన్యత. ధ్యానము ఆధ్యాత్మిక జీవితానికి అత్యుత్తమ సహాయకారి. అన్ని సహాయాలు పడే వాటిల్లోనూ ధ్యానం చాలా సహాయం చేస్తుంది. మిగతావన్నీ పూజింజప ఉపయోగపడతాయి. భౌతికమైనవన్నీ ఎంత ఉపయోగపడినా పూజ చేయడం, ఏదో రకరకాల పత్రులు పువ్వులు తెచ్చి పూజ చేయడం, రకరకాల దీపాలు వెలిగించడం, రకరకాల నైవేద్యాలు పెట్టడం, రకరకాల స్తోత్ర పారాయణ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ అన్నిటికంటే గొప్పగా ఉపయోగపడేది ధ్యానం. ధ్యానం యొక్క విలువ తెలిసినప్పుడు ప్రాముఖ్యతని ధ్యానం మీదకే పెడతాడు అతను. మిగతా వాటిని వదిలిపెడతాడని కాదు, అంత ప్రాముఖ్యత ఇవ్వడు, తాపత్రయపడ్డ వాటి కోసం. కాబట్టి ఈ ధ్యానంలో అన్ని రకాల భౌతిక పరిమితులను దాటి మనలోని దివ్యత్వాన్ని అనుభూతిని పొందగలుగుతాం. ఈ భౌతిక పరిమితులన్నిటి దాటేస్తాం ధ్యానంలో. ఏకచింతన అన్నారు భగవాన్ రమణులు. ఆ ధ్యానంలో ఆ నేను అన్న తలంపు పుట్టు చోటున తలంపు లేకుండా నిలిచి ఉండడం, అది ధ్యానం. ఆ ధ్యానంలో ఇక ఎటువంటి బయట సహాయం మీద ఆధారపడం కదా. అప్పుడు ఒక గొప్ప దివ్యానుభూతిని పొందగలుగుతూ ఉంటాం మనం. దాన్ని ఇట్టిదని చెప్పడానికి కుదరదు. ధ్యానమే అత్యుత్తమమైనది. ధ్యానంలో ఉన్న మనస్సే ఆధ్యాత్మిక జీవితానికి అతి దగ్గర దారి. ఈ ధ్యానమన్న రుచి తెలిసిన తరువాత అంతకంటే దగ్గర దారిగా దేవుణ్ణి కలుసుకోవడానికి మరొక దారే లేదు. బయట ఎన్ని వ్యవహారాలు చేసినా సరే అది అన్నీ కూడా చుట్టూ తిరిగే దారిలే తప్ప ధ్యానం మాత్రం దగ్గర దారి. రోజువారీ జీవితంలో ధ్యానం చేసే ఆ ఒక్క క్షణంలోనే మనం ఎంత మాత్రం భౌతికంగా ఉండం. నీవు ధ్యానంలో ఒక్క క్షణమైనా నేను లేని స్థితిలో లీనమైతే ఆ ఒక్క క్షణం నువ్వు భౌతికమైన ప్రపంచానికి గాని, భౌతికమైన దేహానికి గాని ఏ సంబంధము లేనివాడిగా ఉంటావు. ఆ ఒక్క క్షణంలోనే మనలోని ఆత్మ తనని గురించిన ఆలోచనలోనే నిమగ్నమైపోయి అన్ని రకాల భౌతిక విషయాల నుంచి విడిపడిపోయి అద్భుతమైన పరమాత్మ యొక్క దివ్య స్పర్శను పొందుతుంది. అందుకే ఏ వస్తువు లేకుండానే, ఏ ప్రపంచపు పంచ విషయాలు లేకుండానే, పంచ జ్ఞానేంద్రియాలు లేకుండానే, పంచ కర్మేంద్రియాలు కదలకుండానే, మనస్సు కూడా ఒక్క తలంపు కూడా లేకపోయినా సరే ఒక ఇట్టిదట్టిది అనడానికి వీలు లేని ఒక గొప్ప ఆనందం, ఒక శాంతి. అవునా? అదే పరమాత్మ స్పర్శ.
దాన్ని పొందగలుగుతాం. మీ శక్తిని మాట్లాడడంలో వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. ఇదని, అదని, అలాగని, ఇలాగని ఒక్క పదంలో చెప్పవలసిన మాటని 100 పదాలతో చెబుతూ, ఒక్క విషయాన్ని ఇలా డైరెక్ట్‌గా చెప్పాలి అంటే దాన్ని తిప్పి తిప్పి మాట్లాడుతూ, గతంతో పోలుస్తూ, భవిష్యత్తుతో పోలుస్తూ, అంత మాటని ఎందుకు పాడు చేయడం? దానికంటే నువ్వు మౌనంగా ఉండడమే మంచిది. ఒకటి ప్రపంచపు ఒరవడి మీలో ఎటువంటి అలజడిని కనిపించనివ్వదు. అలా గనుక ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒత్తిళ్ళైనా సరే మీలో ఏ అలజడిని కలిగించనివ్వవు. కలిగించనివ్వకూడదు కూడా. మీ మనస్సు ఆ అత్యుత్తమ స్థితిలో ఉన్నప్పుడు నీకు దాని స్పృహ కూడా ఉండదు. మనసు స్పృహ ఉంటుందేమిటి? ఉండదు. ఆ నిశ్శబ్ద ప్రశాంతతలో శక్తిని మరింతగా నిల్వ చేసుకోండి. అంతే. అలా ఉండడంలో గొప్ప శక్తి వృధా ఇంద్రియాల ద్వారా, మనసు ద్వారా వెళ్ళి వృధా అయిపోకుండా చక్కగా శక్తి లోపలే నిక్షిప్తమైపోతుంది. ఒక ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా తయారవ్వండి. ఆ లోపల ఒక గొప్ప ఆధ్యాత్మిక శక్తి తయారైపోతుంది. ఆ శక్తితో ఆ వ్యక్తి ఏ పని చేసినా సరే అద్భుతంగానే ఉంటుంది. ఏది మాట్లాడినా అద్భుతంగానే ఉంటుంది. అది స్వార్థమైనది అయి ఉండడం చేత ఆ శక్తి ద్వారా చేయబడిన పని విశ్వానికి శాంతినిచ్చే పనిగా మారుతుంది. ధ్యానంలో కలిగే ఈ నిరంతరాయమైన ఆలోచన ఒక గిన్నెలో నుండి మరొక గిన్నెలోనికి తెంపు లేకుండా ఒకే ధారగా పడుతున్న నూనె లాంటిది. ధ్యానంలో కలిగే ఈ నిరంతరాయమైన ఆలోచన అంటే ధ్యానమే ఇంకా ఆ సద్దోస్తు ధ్యానమే అలా సాగుతోందనుకోండి. ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి నెయ్యి పోస్తుంటే అది తెక్కకుండా ఎలా ఉంటుందో అలాగా ధ్యానం సాగాలి. ధ్యానం మనసులో రాత్రింబవళ్ళు ఒకే ఆలోచన దొబ్బేలాగా చేస్తుంది. రాత్రింబవళ్ళు ఒకే ఆలోచన. అఖండమైన పరమాత్మే. లోపల నిండి వెలుగుతున్న పరమాత్మే. వెలుపల నిండి వెలుగుతున్న పరమాత్మే. అదేం చేస్తుందనమాట మనల్ని? రాత్రింబవళ్ళు ఆ ఆ పరమ సత్యం యొక్క ఆలోచనే దొర్లిపోతూ, ఆ విధంగా ముక్తిని పొందడంలో మనకి సహాయపడుతుంది. దాంతోనే ఉంటుంది. ఇక అది ఇంద్రియాలతో వెళ్లి ప్రపంచంలోకి, ఈ భ్రాంతిలోకి రావడం లేదు. ఆటోమేటిక్‌గా అది విడుదల పొందేస్తుంది. ఎన్నో జన్మలుగా దీన్ని అంటుకొని ఈ విషయంలో తిరుగుతోంది కదా విషయాల్లో. అక్కడి నుంచి అది ఆటోమేటిక్‌గా విడిపోతుంది. మనలో అనాదిగా పవిత్రమైన, ప్రకాశమానమైన, నిత్య ముక్తాత్మ ఒక సింహంలాగా ఉంది మన లోపల. ఇప్పుడు కాదు. అనాదిగా జన్మలు కాదు. జన్మలు రాకముందు అదే. ఒక పవిత్రమైంది, ఒక ప్రకాశమానమైంది, ఒక నీచ శుద్ధమైనటువంటిది ఒక సింహంలాగా ఉంది. మనిషి ధ్యానం ద్వారా, ఏకాగ్రత ద్వారా దానిని అనుభూతి చెందుతాడు. అటువంటి మనాలో అనంతమైన ప్రకాశం, అఖండమైన శాంతి నాలోనే ఇట్టిదట్టిదని చెప్పడానికి వీలులేని అద్భుతమైనది నాలోనే ఉంది అని మనిషి ధ్యానం ద్వారా దాని మీద దృష్టి పెడితే దానిని అనుభవం చెందగలుగుతాడు. అప్పుడు ఈ మాయా ప్రపంచం చూద్దామన్నది అనిపించదు. మాయమైపోతుంది. ఉండదు. ధ్యానం అనే ఈ నియంత్రణ ప్రవాహం మనస్సు నిరంతరాయంగా స్వాధీనంలో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఆపులేని ప్రవాహం ఇంకంతే. ఆ ధ్యానం నిరంతరాయమైన ప్రవాహం. మనసుని ఇంకా ఆ ధ్యాన స్థితిలోనే స్వాధీనంలో ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఆ ధ్యానం మీదే ఆ మనసు ధ్యాస ఆపు లేకుండా పెడుతూ ఉంటే ఇంక దాన్నది విడవదు. రోజుల తరబడి చేస్తున్న ఈ సాధన వల్ల ఈ ప్రవాహం చక్కగా క్రమబద్ధమై తద్వారా నిరంతరమైన ఏకాగ్ర శక్తిని పొందుతూ ఉంటుంది. నిరంతరం ఏ ధ్యాస లేదు. ఏ విషయధ్యాస గాని, లోకధ్యాస గాని, దేహధ్యాస గాని లేవు. అన్నిటికి ఆధారమైన ఆ దివ్య తేజస్సు మీదే ధ్యాస. ఆ పరమ శాంతి మీదే ధ్యాస.
అప్పుడు దానికి గొప్ప ఏకాగ్రత శక్తి కలుగుతుంది. మనసు ఏకాగ్రతను పొందిందని మనకెలా తెలుస్తుంది? చేస్తున్నామండి. సరే ఎలా తెలుస్తుంది? కాలం ఎలా గడిచిపోతుందో తెలియనప్పుడు మనకు తెలుస్తుంది. ఇంతయింది ఇన్ని గంటలయ్యాయా? అయ్యో! ఆహా! అనిపిస్తుంది. ఎంత ఎక్కువ సమయం మనకి తెలియకుండా గడిచిపోతుంటే అంత ఎక్కువ ఏకాగ్రత కలిగిందని అర్థం. నిత్య జీవితంలో మనకి ఇష్టమైన పుస్తకాన్ని చదువుతున్నాం అనుకుందాం. అప్పుడు సమయం ఎలా గడిచిపోయిందో మనం ఏమాత్రమైనా గుర్తిస్తామా? ఇంకా ఆ స్టోరీలో మనసు లీనమైపోయి ఎంత టైమయిందో కూడా మనకు తెలియదు. మరి ఆ పుస్తకాన్ని నువ్వు ఆపేసినప్పుడు ఎన్ని గంటలు గడిచిపోయాయో చూసుకొని ఆశ్చర్యపోతావు. తరచుగా ఇలా జరుగుతూనే ఉంది. మరి ఒక పుస్తకాన్ని ఇష్టమైన ఒక పుస్తకాన్ని చదవడంలో అంత ఏకాగ్రతను పొంది కాలాన్నే మర్చిపోయావు కదా! మరి నిన్ను ఉంచుతున్న ఈ సమస్త జగత్తుకి ఆధారమైన ఆ పరమాత్మ యందు నీకిష్టం కలిగితే ఎంత సమయం గడిచినా అసలు కాలమే తెలీదు. తెలీదు కదా! అంత ఇష్టమైపోవాలి. అయిపోతే ఆ! ఇక ఈ ధ్యానంలో అంచెలు ఎలా ఉంటాయి? సత్యాన్ని చేరుకోవడానికి కావలసిన ఆచరణాత్మకమైన, శాస్త్రబద్ధమైన ఒక పద్ధతిని రాజయోగ శాస్త్రం మానవాళి ముందు ఉంచుతుంది. సత్యాన్ని చేరుకోవడానికి కావలసిన ఆచరణాత్మకమైన సత్యాన్ని చేరుకోవాలంటే ఏం చెయ్యాలో, శాస్త్రం ఏం చేయమని చెప్పిందో ఒక పద్ధతిని రాజయోగ శాస్త్రం మన ముందు ఉంచుతోంది. మనసుని ఎలా ఏకాగ్రం చెయ్యాలి? ఆ తరువాత ఆ మనస్సు లోలోపలి గదుల్లో ఏమేమి ఉందో తెలుసుకోవడమే దాని బోధాలన్నటి గమ్యం. ఏమీ లేవు బయటకు కనిపిస్తే ఏమీ కనపడవు. ఇంత బాగున్నాను అంటాం. అవునా? ఏం లేదండి. ఎంత బాగున్నానో అనుకుంటావు. నీ దృష్టి గనక ఆ లోపల ఏమీ లేని దానిలోనికి సూటిగా నిరంతరాయంగా వెళ్ళిపోతుంటే అంతరంతరాలలో ఏ జన్మల వాసనలు దాక్కున్నాయో అప్పుడవన్నీ బయటకొస్తూ ఉంటాయి. అవి రానంతసేపు నువ్వు మహాచక్రవర్తివే. పైపైనే చూస్తే ఏమొస్తాయి? ఏమీ లేనట్టే ఉంటాయి. కాబట్టి తర్వాత మన మనసు లోపలికి గదుల్లో ఏముందో తెలుసుకోవడమే దాని బోధలన్నిటి గమ్యం. రాజయోగం మనకి నేర్పబోయేది ఇదే. ఈ రాజయోగాన్ని అభ్యసించడానికి ఎటువంటి నమ్మకాలతో గాని, విశ్వాసాలతో గాని అవసరం లేదు. వాళ్ళు చెప్పారు కాబట్టి, వీళ్ళు చెప్పారు కాబట్టి అని చేయడం కాదు. రాజయోగం ముందుగా మన లోపల ఉన్న ఆంతరంగిక ప్రపంచంలో మొదలుపెట్టి నీ లోపలికి వెళ్ళు. లోపలి ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టు. బయట ప్రపంచాన్ని మానేసి కళ్ళు మూసుకొని లోపల ఏమేమి కలుగుతున్నాయి. ఎవరెవరొస్తున్నారు? ఎవరి మీద ఇష్టాలు కలుగుతున్నాయి? ఎవరి మీద అయిష్టాలు కలుగుతున్నాయి? అలా ఎవరి మీద రాగం కలుగుతుంది? ఎవరి మీద ద్వేషం కలుగుతుంది? ఏ వస్తువు ఇష్టంగా ఉంటుంది? ఏ వస్తువు కష్టంగా ఉంటుంది? అని లోపల చూసుకోవడం మొదలుపెట్టు. హ్మ్. మొట్టమొదట ఇదే నేర్పుతుంది. ఈ రాజయోగాన్ని కాబట్టి ఆంతరిక ప్రపంచంలో మొదలుపెట్టాలి. మన లోపలి ప్రకృతిని, మన లోపలి స్వభావాన్ని పరిశీలించాలి అని చెప్తుంది. నీ లోపలేముందో చూడు. నీ లోపల నీ మనసులో ఎప్పటి ఇష్టాలు, అయిష్టాలు, ఈ సంఘటనలు, వాటి ప్రభావాలు, అప్పటి వ్యక్తులు, ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి మన రాగద్వేషాలు, మన ఇష్టాలు, ఒక్కొక్క వ్యక్తి పట్ల నీకున్న అభిప్రాయాలు. హ్మ్. ఛీ అనో, ఛా అనో, అచ్చా అనో, అవుననో, తెలుసనో, కాదనో, అవుననో ఏవో అభిప్రాయాలు కదూ! ఇవన్నీ ఆంతర ప్రపంచంలో ఉన్నాయా? ఆ! అవన్నిటిని కూడా మరి పరిశీలించాలి అని చెప్తుంది. అలా లోపలికి చూసుకున్నప్పుడు నీ లోపల అవుననుకో, కాదనుకో అలా చూస్తూ ఉండు. అప్పుడు మన లోపలి ప్రకృతిని, స్వభావాన్ని పరిశీలించమని చెప్తుంది. తద్వారా మొత్తాన్ని అంటే బయట, లోపల ప్రపంచాలు రెండిటిని స్వాధీనం చేసుకోగలుగు. ఎప్పుడైతే నీ లోపల ఆంతర ప్రపంచంలో ఉన్న వాటి యొక్క ప్రభావాలకి నువ్వెలా లోనవుతున్నావో, ఎటువంటి దృశ్యాలకి, సంఘటనలకి, గుర్తులకి నువ్వు రాగద్వేష వికారాలు లోపల పొందుతున్నావో, దాన్ని బాగా చూసుకుంటూ పోతే నువ్వు
వెలుపలి ప్రపంచంలో కూడా ఉన్న వికారాలను కూడా గ్రహించగలుగుతావు. ఆ గ్రహించి ఇక 2 ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోగలుగుతావు. ఏ శాస్త్రాన్ని చదవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా ముందుగా కొన్ని సన్నాహాలు చేసుకునే దానిలోని ఒక పద్ధతిని అనుసరించడం అత్యవసరం. ఒక పుస్తకం చదవాలి అంటే, ఆ పుస్తకం ఎవరు రాశారు? దేన్ని గురించి చెప్తున్నారు? దానిని మనం ఎంతవరకు ఆచరణలో పెట్టుకోగలం అని తెలుసుకున్నాక మనం ఆ పుస్తకాన్ని చదువుకోవాలి. అక్కడేదో పుస్తకం కనిపించి అది వేస్తాను. మరి అందరూ అలాగే చదువుతున్నారు. కాబట్టి అది అత్యవసరం. ఈ రాజయోగంలో కూడా అంతే. రాజయోగాన్ని అష్టాంగ యోగం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దానిలో 8 ప్రధాన భాగాలు ఉన్నాయన్నమాట. మొదటిదేమిటి యమము. ఇది అతి ముఖ్యమైంది. దీనిలో 5 భాగాలున్నాయి. మన జీవితం మొత్తాన్ని అవి నియంత్రిస్తున్నాయి. ఏమిటున్నాయి? యమం అంటే దీనిలో 5 భాగాలున్నాయి. మన జీవితానికి 5 భాగాలంటే 5 జ్ఞానేంద్రియ విషయాలే. అవే మన జీవితాన్ని శాసించి నడిపేస్తున్నాయి ఇప్పుడు. అవి ఏమిటంటే ఒకటి ఆలోచనలతో, మాటలతో, పనులతో అంటే కర్మణ, మనస, వాచ త్రికరణాలతో ఎవరికీ హాని కలిగించకుండా ఉండడం నేర్చుకో. నీ ఆలోచనతో గాని, నీ మాటలతో గాని, నీ పనులతో గాని ఎవ్వరికీ హాని కలిగించకుండా ఉండడం నేర్చుకోవాలి. అది యమం అంటారు. ఆలోచనతో, మాటలతో, చేతలతో సంపూర్ణమైన సత్యసంధతే ఉండాలి. ఏది చూస్తున్నావో దాన్నే మాట్లాడు. ఏది మాట్లాడుతున్నావో నువ్వేది ఆలోచిస్తున్నావో దాన్నే మాట్లాడు. ఏది మాట్లాడుతున్నావో అదే చెయ్యి. చేసేదొకటి, మాట్లాడేదొకటి, లోపల అనుకునేదొకటి. సర్వసామాన్యంగా లోకపు లౌకికపు మనుషులు లోక ప్రభావాలకు లోనై వాట్ల కోసం తాపత్రయపడే వాళ్ళందరూ కూడా మనసులో ఒకటి ఉంటుంది. దాన్ని మాటల్లో పెట్టవలసిన సందర్భాన్ని బట్టి గొప్ప గొప్ప మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. చెయ్యవలసి వస్తే వాళ్ళ స్వభావానికి, వాళ్ళ ఇష్టాయిష్టాలకు తగిన పనులు చేస్తారు. కాబట్టి అలా ఉండకూడదు. ఆలోచనతో, మాటలతో, చేతల్లో సంపూర్ణమైన సత్యసంధత ఉండాలి. నీ ఆలోచన ఏదో దాన్ని మాట్లాడగలిగితేనే మాట్లాడు. నీ ఆలోచన ఏదో దాన్ని నువ్వు మాట్లాడగలిగితేనే మాట్లాడు. పైగా చెయ్యగలిగితేనే మాట్లాడు. నువ్వు చెయ్యలేకపోయిన పనుల గురించి మాట్లాడకు. కదా! అని చెప్తున్నాడనమాట. ఆలోచనలో, మాటల్లో, పనుల్లో పరుల వస్తువుల కోసం ఆశపడకుండా ఉండాలి. పరుల వస్తువు ఏదైనా సరే అస్సలు అదేమనుకుంటే బావుండు. అది మనదే కదా! ఏదో మన హక్కు అది ఇది అనుకోవడం. అదొక ఆలోచన. అవును కదా! అని మాట్లాడడం. ఇక దాన్ని పొందడం కోసం పనులు చేయడం. అలాగా మంది కాని దాన్ని దేన్ని కూడా నీ ఆలోచనలోకి రానివ్వకు, నీ మాటల్లోకి రానివ్వకు, నీ చేతల్లోనికి రానివ్వకు. ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పరిపూర్ణమైన నిరాడంబరత్వం ఉండాలి. అక్కడ కూడా నేనలాగా అనకూడదు. నాకిది తెలుసు, నాకది తెలుసు, నేనింత బాగున్నాను, అంత బాగున్నాను, నేనింత మంచివాడిని, అంత గొప్పవాడిని అలా అనకూడదు. ఎక్కడ ఆడంబరం ఉండకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నిరంతరము నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ వస్తువుతో కూడి ఉండాలి. ఎవరి నుంచి బహుమతులు స్వీకరించకుండా కూడా ఉండాలి. ఏదో బహుమతులు ఇస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. దాన్ని నువ్వు స్వీకరించకూడదు. ఇది యమము అంటారు. ఈ 5 కూడా యమము. అంటే కర్మణ, మనస, వాచ ఒక నిర్దిష్టమైన నియమానికి సత్ జ్ఞానం శాస్త్రం ఏది చెప్పిందో, గురువు ఏది చెప్పారో దానికి కట్టుబడి ఉండేలాగున నీ మనస్సుని, నీ వాక్కుని, నీ దేహాన్ని నువ్వు ఉంచుకోవాలి. దాన్ని యమం అంటారు. ఇక రెండోది నియమం. ప్రతిరోజు స్నానం చేయడం. అలాగే ఆహార విషయాలలో నియంత్రణ. ముందు శుచిగా స్నానం చేయాలి. ఆహార విషయాల్లో కూడా ఏది పడితే అది, ఎలా పడితే అలా అది ఇష్టమైందని, ఇష్టం లేదని అలా తినకూడదు. నియంత్రణ ఉండాలి. ఇది మొదలైన శారీరక సంరక్షణ. ఆహార విషయమై, విహార విషయమై శరీరాన్ని సంరక్షించుకోవడం. నీకు అవసరం లేని విషయాల్లోకి వెళ్ళకు.
శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారాన్ని, శుద్ధమైన ఆహారాన్ని తీసుకో. అలాగే నీ శరీరాన్ని, నీ పరిసరాన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకో. శుభ్రత, తృప్తి, తపస్సు, శాస్త్రాల మీద అధ్యయనం, భగవంతుని శరణాగతి మొదలైనవన్నీ కూడా నియమంలోకొస్తాయి. ఈ నియమాలు పాటించాలి. ఎప్పుడు శుచిగా, శుభ్రంగా ఉండాలి. అలాగని చెప్పేసి అదే జీవిత లక్ష్యం అన్నట్లుగా ఉండకూడదు. ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి. తపస్సు నిరంతరము పరమాత్మ యొక్క మరి పరమాత్మని పొందాలి అన్నదాని తపన కలిగి ఉండాలి. చక్కటి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండాలి. భగవంతుడికి శరణాగతి పొంది ఉండాలి. వేదాలను, ఇతర మంత్రాలను పునశ్చరణ చేయడం అంటే మళ్ళీ మళ్ళీ చదవడం. వేదాలను, శాస్త్రాలని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండడం చేత శరీరంలో సత్వగుణం శుద్ధమవుతుంది. శరీరంలో సత్వగుణం చక్కగా పెరుగుతుంది. లోక విషయాల్లోకి వెళ్ళడం లేదు. వేదంలో, శాస్త్రంలో గురువులు చెప్పినటువంటి విషయాల్ని చదువుతూ దాన్ని మననం చేసుకుంటున్నావు. అంచేత నీ శరీరంలో, నీ మనసులో సత్వగుణం పరిశుద్ధమవుతుంది. దీన్నే స్వాధ్యాయనము అంటారు. దానికి ఎవరి దగ్గర ఆశ్రయించక్కర్లేదు. ఎవ్వరిని బెదిరించక్కర్లేదు. ఆ శాస్త్రంలో ఉన్నటువంటి మహానీయులు, మహాపురుషులు చెప్పినటువంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ వింటూ, అంటూ, అనుకుంటూ వాటితో కూడి ఉంటూ ఉంటే మనసు శుద్ధి పడడం వల్ల తత్వగుణం పెరుగుతుంది. మరి దీన్ని స్వాధ్యాయనం అంటారు. అలాగే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడంలో 3 రకాలున్నాయి మళ్ళీ. గురువు చెప్పిన మంత్రాన్ని మనం జపించడంలో 3 ఉన్నాయి. ఒకటి పైకి వినపడేలాగా, రెండోది పైకి వినపడకుండా, మూడోది లోపల మనసులో. పైకి వినపడే జపం కన్నా భగవాన్ చెప్పారు కదా, పైకి వినపడే జపం అన్నిటికన్నా తక్కువ రకమైందని, మానసికమైంది ఉత్తమమైన రకం మానసం జప చింతనం క్రమ అని చెప్పారు కదా. పైకి వినిపించే జపాన్ని వాచికం అంటారు. రెండవ దాన్ని పెదవులు కదులుతాయి కానీ శబ్దం పైకి రాదు. మంత్రం పైకి వినపడకుండా, పెదాలు కదలకుండా దాని అర్థాన్ని ఆలోచిస్తూ చేసే జపాన్ని మానసికమని అంటారు. ఇది అత్యుత్తమైంది. మంత్రం చేస్తున్నామండి, మామూలుగా మనం పోనీ అమ్మ మంత్రం చేస్తున్నాం అనుకున్నాం, లేకపోతే వాసుదేవ మంత్రం చేస్తున్నాం అనుకున్నాం. అప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ అని పైకి వినపడేలాగా అనుకున్నాం. తర్వాత మళ్ళీ పెదవులు కదిలి కదలకుండా అలా అనుకున్నాం. అది వాచికం. ఆ తర్వాత మానసికం. లోపల దాన్ని అనుకుంటూ ఉంటాము. దాని అర్థాన్ని వివరించి మనకి మనం చెప్పుకుంటూ ఉంటాం. మన గురువు అర్థం చెప్తారు కదా మంత్రార్థాన్ని. కాబట్టి ఓం అనేసరికి గురువు చెప్పిన అర్థం, నమో అంటే గురువు చెప్పిన అర్థం, వాసుదేవాయ అంటే గురువు చెప్పిన అర్థం. అలా ఆ మంత్రం అక్షరాన్ని మనం జపిస్తూ దాని అర్థాన్ని భావిస్తూ మంత్రం పూర్తవుతుంది. అప్పటికి చూడండి ఎంత టైం పడుతుందో. ఒక్క మంత్రాన్ని అర్థయుక్తంగా, భావయుక్తంగా ధ్యానిస్తూ జపం చేయాలి. ఆ జపం ఉత్తమమైంది. ఊరికే 10 పెదాలు కదిలి కదలకుండా చేసేది, పెదాలతో చేసేవి కూడా గొప్పవే అయినా అవి నిన్ను నీ లోపలికి దాని అర్థాన్ని భావయుక్తంగా చేయడానికి ఉపయోగపడతాయి. అసలు మొదలు పెట్టిన దానికంటే అలా మొదలు పెడితేనే నువ్వు వెళ్తావు లోపలికి. కాబట్టి అదే మానసిక జపం అంటారు. ఇదే అత్యుత్తమైంది. స్నానం మొదలైన వాటి ద్వారా నీటితో, మట్టితో, లేకపోతే ఇక ఏదో ఇతర వస్తువులతో శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని బాహ్య శౌచము అంటారు. సత్యాన్ని పలకడం మొదలైన అన్ని గుణాలు అలవర్చుకోవడం ద్వారా మనసుని మనం శుభ్రం చేసుకుంటాం. బయట శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ఏదో సబ్బో, సున్నిపిండో ఏదో పెట్టుకుని శుద్ధి చేసుకుంటాం. అయితే మరి సత్యాన్ని పలకడము మొదలైన అన్ని సుగుణాలని గనక అలవర్చుకుంటే, అబద్ధాలు ఆడకుండా ఉండడం, పలకవలసి వస్తే సత్యాన్నే పలకడం, అలాంటి సుగుణాలు కనుక అలవర్చుకుంటే మనస్సును శుభ్రం చేసుకోవడం. సబ్బుతో ఒళ్ళు రుద్దుకున్నట్లు అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఇతరుల విషయాల్లోకి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనసును శుభ్రం చేసుకోవడం అంతఃశౌచము అంటారు. ఇవి రెండూ ఉండాలి.
బాహ్య శౌచము ఉండాలి, అంతఃశౌచము ఉండాలి. ఏ ఒక్కదానికో ప్రత్యేకత నువ్వు బాహ్య శౌచానికి ఇవ్వకపోతే అంతఃశౌచం నువ్వు కుదురుగా ఉండలేవు. మరి శరీరం అపరిశుద్ధంగా ఉందనుకోండి, పరిస్థితులు, పరిసరాలు నీకు అనుకూలించవు. అంచేత బాహ్య శౌచం. అదే అది ఉండి సరిపోతుందా, అడిగట్టుకుని కాదు, అంతఃశౌచం కూడా ఉండాలి. అంటే అబద్ధాలు ఆడకపోవడం, ఇతరుల విషయాలు కోరకపోవడం, ఇతరుల విషయాలకు దూరకపోవడం, కదా! నీకు ఆధారమైన పరమాత్మతో కూడి ఉండడం. ఇది అంతఃశౌచం అంటారు. ఇవి 2 ఉండాలి. ఈ యమ నియమాలని జీవితాంతం సాధన చేయాలి. ఏదో కొన్నాళ్ళు చేసేస్తే మాకు జ్ఞానం వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఎందుకని దేహం ఉంది కదా మరి. దేహం ఉన్నంత కాలం చేయాల్సిందే. మరొక మాట చెప్పాలంటే ఈ స్థాయిలన్నింటిని చక్కగా అర్థం చేసుకునే సాధన చేయాలి. ఎప్పుడు చేసినా సరే ఈ స్థాయిలన్నీ నువ్వు అర్థం చేసుకొని అర్థం పర్థంలాగా చేసేయమన్నారు కాబట్టి చేసేయడం. ఇవాళ చేయలేదు బాబు మంత్రం అని చేసేయడం. అవి చేతలు కానే కావు. ప్రతి దాన్ని దాని సక్రమమైన ప్రయోజనం పొందేలాగున చెయ్యాలి. మూడవది ఆసనం. కూర్చునే భంగిమ. దీనిలో ఏమని చెప్తారంటే పిడిదలు, భుజాలు, తల మూడింటిని ఒకే వరుసలో నిటారుగా ఉంచి వెన్నెముక మీద ఒత్తిడి లేకుండా కూర్చోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోడానికి. అలా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోగలుగుతావు. ఏ భంగిమ అన్నింటికంటే సులభంగా ఉందో ఆ భంగిమని వారు ఎంచుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కూర్చుంటే కుదురుగా ఉంటుంది. కాసేపైనా కుదురుగా కూర్చోగలిగిన భంగిమలో కూర్చోవాలి. ముఖ్యంగా ధ్యానం చేసే ఈ శ్రమ వెన్నెముక ద్వారా సాగిపోతుంది గనుక మరి అత్యవసరమైన ఒకే ఒక్క విషయం ఏంటంటే వెన్నుముకని వంచుకోకుండా, వంకర పెట్టకుండా స్వేచ్ఛగా ఉంచుకోవాలి. ఛాతీని, మెడని, శరీరాన్ని ఒకే వరుసలో నిటారుగా ఉంచుకుంటే చక్కగా ధ్యానం మీకు ఉపయోగపడుతుంది. నాలుగోది ప్రాణాయామం. అదేమిటంటే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలని ఊపిరి పీల్చడాన్ని, వదలడాన్ని నియంత్రణలో ఉంచడం. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ప్రాణం లేదా జీవశక్తిని స్వాధీనం చేసుకోవడం అన్నమాట. ఈ ప్రాణాయామం ఎందుకంటే ఊరికే బయట విషయాల్లోకి వెళ్ళి ఆ విషయాల్లో దొర్లుతుంటే ప్రాణశక్తి అంతా కూడా మరి లోక విషయాల్లో పడి వృధా అయిపోతుంది. అందుచేత ఆ ప్రాణశక్తిని మనం నియంత్రించుకోవాలి. విషయాల్లోకి వెళ్ళి వృధా అయిపోనివ్వకుండా నియంత్రించుకోవాలి. స్వాధీనం చేసుకోవడం కోసం ఈ ప్రాణాయామాలు చేయడం. ఉచ్ఛ్వాస, నిశ్వాసని నియంత్రించడం. ప్రాణం అంటే శరీరంలో ఉండే జీవశక్తి అన్నమాట. ఆయామము అంటే స్వాధీనం చేసుకోవడం అన్నమాట. ప్రాణాయామం అంటే ఈ శరీరంలో ఉండేటువంటి జీవశక్తిని ఆధీనం చేసుకోవడం. ప్రాణాయామం అంటే ప్రాణాన్ని స్వాధీనం చేసుకోవడం, శ్వాసను నియంత్రించడం అనేది నిజమైన ప్రాణాయామాన్ని సాధించడానికి ఉపయోగపడే రకరకాల పద్ధతుల్లో ఒకటి మాత్రం, అనేకం ఉన్నాయి దానిలో. దానిలో ఒకటి అంతే. శ్వాస అనేది మన శరీరంలో ఈ శ్వాస అనేది మన శరీరం అనే యంత్రానికి ఒక భ్రమణ చక్రం లాంటిది. మన శరీరం అనే యంత్రాన్ని కదిలి మెదిలి పనులు చేయడానికి కావలసినటువంటి ఒక చక్రం లాగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇంజిన్‌ల్లో ముందుగా మీరు ఒక భ్రమణ చక్రం తిరగడం చూస్తారు. లోపల చక్రం తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఒత్తిడికి ఆ రైలో ఏదో బలుగు కదులుతూ ఉంటాయి. అలాగా దాని నుంచి క్రమంగా యంత్రం యొక్క కదలికలు చిన్న చిన్న యంత్ర భాగాలు కూడా కదులుతూ చిట్ట చివరికి అతి సున్నితమైన సూక్ష్మమైన భాగం కూడా కదులుతుంది. అలాగే దేహంలో అన్ని భాగాలకి చలన శక్తిని అందించి నియంత్రించే భ్రమణ చక్రం లాంటిది ఈ శ్వాస. అన్ని భాగాల్లోకి ఆ శ్వాసతో మనం పీల్చుకున్నటువంటి గాలి శరీరంలో అన్ని లోపల అవయవాల్లోకి వెళ్ళి వాటిలన్నిటిని చక్కగా కదిలిస్తూ వాళ్ళలో ఉన్న మలినాలన్నిటినీ తీసుకొని వెలుపలికి వస్తుంది. ఉచ్ఛ్వాస ద్వారా వెళ్ళి నిశ్వాస ద్వారా బయటకు వస్తుంది. నియంత్రించే భ్రమణ చక్రం అన్నమాట ఇది. ఇలాంటి శ్వాస మీద మనం పట్టు సాధించి
దాన్ని నియంత్రించడాన్ని నేర్చుకోవడం ద్వారా మన నాడీ ప్రవాహాలని, తద్వారా ఆలోచనల్ని చేజెక్కించుకోగలుగుతాం. మనసును కూడా మనం అలా కదలకుండా ఉంచగలుగుతాం. చివరిగా దేన్ని సాధించడం ద్వారా మనం ముక్తిని సాధించగలుగుతామో, ఆ ప్రాణశక్తిని కూడా మనం స్వాధీనం చేసేసుకుంటాం. ఎందుకంటే ఈ శరీరాన్ని బతికించి ఉంచే ప్రాణం మీద కూడా అధికారాన్ని సంపాదిస్తాం. ప్రాణం మీద అధికారం సంపాదిస్తే శరీరం నుంచి ముక్తి పొందడమే కదా! అంతే కదా మరి. పొందుతాం. అంటారనమాట. ప్రాణాయామంలో 3 భాగాలుంటాయి. పూరకము అంటే గాలి పీల్చడం. కుంభకం అంటే గాలిని ఊపిరితిత్తులో అలా నిలిపి ఉంచుకోవడం. రేచకము అంటే గాలిని విడిచిపెట్టడం. మీరు ఎంత సాధన చేస్తే అంత ప్రశాంతతని సాధిస్తారు. శరీరం కూడా బాగా రిలాక్స్ అవుతుంది. మనసు కూడా దాని మీదే ధ్యాస ఉండడం వల్ల విషయాల్లోకి వెళ్ళదు గనుక ప్రశాంతంగా ఉంటుంది. ఓం అని మంత్రం మనసులో అనుకుంటూ మీరు మీ పనుల్లో ఉన్నప్పుడు కూడా దీన్ని సాధన చేసుకోవచ్చు. ఇది కష్టము కాదు, అపాయం కూడా కాదు. ఓం అంటూ గాలి పీల్చుకుంటూ పనులు చేసుకుంటూనే ఓం అంటూ గాలిని వదులుతూ దీన్ని కూడా మీ పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల అపాయం ఏమీ ఉండదు. ఇక ఐదోది ప్రత్యాహారం. ఇంద్రియాలు బాహ్య ప్రపంచం నుంచే లాక్కొని పోతూ ఉంటే అంతేగా బాహ్య వస్తువుని తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ శబ్దాలనో వినడానికి చెవి వెళ్ళిపోతుంది. మనకెందుకు చెప్పండి ఎక్కడో అది పలానా వాళ్ళు నీకెందుకు? అట్లా వెళ్ళిపోవాలి. అలాగే ఎక్కడో దూరంగా ఎక్కడుంటావు అంటుంది. నీకెందుకసలా? పనేమి వాటిని బయటకు వదిలేస్తే వాటి పనేది. ఆ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయన్నమాట. అలాగే నీకు బాహ్య వస్తువులను తాకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిని మన సంకల్ప శక్తి ద్వారా స్వాధీనంలోకి తెచ్చుకోవడమే ప్రత్యాహారం. వెనక్కి తెచ్చుకోవడం. నీకెందుకు? ఎక్కడ ఏముంటే నీకు? ఏ శబ్దాలు వినిపిస్తే నీకెందుకు? ఏ దృశ్యాలు కనిపిస్తాయి? ఏ వాసన ఏముంటే ఏం పని? అని ఒక్కసారి నువ్వు ఇంద్రియాలకి ఆ శక్తిని ఇవ్వకుండా ఈ మనస్సుని నీ లోపల ఉన్నటువంటి ఆ పరమ ప్రకాశంలోనికి నువ్వు తిప్పుకుంటూ పోవడం. అవునా? అలా ఉండాలి మరి. ఇప్పుడు చెప్తున్నంత సేపు బానే ఉంటాం గదా! ఆ! ఏం పని అనవసరం ఈ దేహ వ్యవహారానికి కావలసినంత తప్ప ఇక దేని మీద పెట్టినా సరే నీ వ్యామోహాల్లో నువ్వు తిరుగుతున్నట్టే లెక్క. ఎంత బోధ వింటే మాత్రం ఏముంది అవన్నీ మానకపోతే అది. ఇదే ప్రత్యాహారం అంటారు. వెనక్కి తెచ్చుకోవడం. మనస్సుని లోపలికి తిప్పి బయటికి పోకుండా అదుపు చేయడం అనేది మనసును స్వాధీనం చేసుకోవడానికి చేసే ఒక ప్రయత్నం. వెళ్ళనివ్వకూడదు. ఎందుకు? ఊరుకో. కాసేపు ఊరుకో అని దాన్ని వెళ్ళనివ్వకుండా ఆపుకోవడం. తద్వారా మనసుని అర్థం చేసుకుని దాన్ని మనకి కావలసిన వస్తువు మీద కేంద్రీకరించగలుగుతాం. ఏ వ్యక్తి తన ఇష్ట ప్రకారం మనసుని, ఇంద్రియాలని కలపడం, విడగొట్టడం చేయగలుగుతాడో అతను ప్రత్యాహారంలో విజయం సాధించినట్టే. ఎప్పుడు మనస్సుని ఇంద్రియాలతో కలపాలో, ఎప్పుడు మనసుని ఇంద్రియాల నుంచి విడగొట్టాలో తెలుసుకోగలిగితే చాలు. ఇప్పుడు ఇది అవసరమా? ఏదో ఇంద్రియం చూస్తుంది, మనసేదో ఉరుకుతుంది. నోర్మి ఇప్పుడు ఇది అవసరమా? అంతే వెంటనే ఇంద్రియాల నుంచి విడగొట్టేస్తాడు. నువ్వు నీలో ఉన్న పరమాత్మ ఆ మౌన స్వరూపం. వెళ్ళు మౌనంగా కూర్చో. వాడు విజయం సాధించాడు. వాడు విజయం సాధించాడన్నమాట. అవునా? అస్తమానం చెప్తున్నాను ఎన్ని సార్లు చెప్తున్నాను. ఎందుకు నీకేం పని? నీకెందుకు? ఆగు. ప్రత్యాహారం అంటే బయటికి దిక్కులు చూస్తూ మానసిక శక్తిని అదుపు చేసి ఇంద్రియాల సమ్మోహన శక్తి వల్ల ఉండే మోజుల్ని విడిపించి కూడగట్టడం అని అర్థం. అంతే. ప్రత్యాహారం అంటే బయటికి దిక్కులు చూస్తున్న మనస్సుని అదుపు చేసి ఇంద్రియాల సమ్మోహ శక్తి వల్ల కలిగే మోజులన్నిటిని వదిలించడం అన్నమాట. ఎందుకు నీకు? నీకేం పని? చూడు నీ మూలమేంటి? ఆ నిశ్శబ్దమైన ఆ పరమ ప్రశాంతత కదూ! అక్కడి నుంచి కదొచ్చావు. ఎంత శాంతిగా ఉంది అక్కడ కూర్చో. అది అర్థం. అది చెయ్యాలి.
దాన్ని ఏమన్నారు? హ్మ్. ఇక ఆరోది ధారణ. ఒకే విషయం మీద ఏకాగ్రత. చిత్తము లేక మనస్సు పూర్తిగా ఇక ఒకే వస్తువు మీద పరిమితం చేయబడినప్పుడు ఇక అలా కూర్చోవడమే దానికి నేర్పించేస్తే ధారణ అంటారు. ఇప్పుడు "ఓయ్ లేవమ్మ తల్లి లేచి నీకు కొంచెం పనుంది ఈ దేహంతో" అన్నది లేచి రాదు. దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఇంద్రియాల ద్వారా ఈ పని ఉన్నంత సేపు ఇలా చేయిద్దాము అన్న పని ఇలా పూర్తయ్యేసరికి గోడ కొట్టిన బదులు టక్కన లోపలికి పోతుంది. అలాంటి ధారణ చెయ్యాలి. వచ్చిందంటే ఇలా చేస్తే అలా పోతుంది మళ్ళీ వెనక్కి. గోడకేసి కొట్టిన బంతి ఏం చేస్తుంది? మళ్ళీ నీ మీదకొస్తుంది. అలాగే అలాగ ధారణ అలవాటు పడిపోయిన మనస్సు ప్రయత్నపూర్వకంగా దాన్ని బయటికి తెచ్చి ఇంద్రియాల్లో ప్రవేశపెట్టి ఆ పని అప్పచెప్తే అది పూర్తయ్యే వరకు అలాగ ఉండి తర్వాత మళ్ళీ వెంటనే టక్కుమని మూలంలోకి అది వెళ్ళిపోతుంది. అలాగ తర్ఫీదివ్వాలి. అనేది మన శరీరం అనే అంశానికి దీన్ని ధారణ అంటారు. మనస్సుని ఒకే వస్తువు మీద పరిమితం చేయబడినప్పుడు దాన్ని ధారణ అంటారు. మనస్సుని హృదయ కమలం మీదే నిలపడం అంతే. ఇంకేం లేదు. మళ్ళీ కమలం అంటే అదే 1000 రేఖల పద్మం అనుకోకు రోహిణి. అది ధారణ. ఇక ఏడోది ధ్యానం. ధ్యాన కౌశలం అంటే ఇదే. ఏదోది ధ్యాన కౌశలం. ఆద్యధారయా శ్రోతసా సమం సరళ చింతనం విరళత పరం వేద భావనాత్ సోహమిచ్చసౌ భావన విదా పావనీమత. అక్కడ రెండోది లేదు. ఉన్నది ఆ పరమ మౌనమే, పరమశాంతే అని తెలుసుకొని ఆ పరమ మౌనంగా పరమ శాంతిగా ఉండడం. మరి అసలు అలా అనుకుంటూ ఉండమని కాదు. అనంతమైన ఆనందానికి తలుపులు తెరిచేది ధ్యానం. ఈ ధ్యానం అంటే. ధ్యానం అంటే అనంతమైన ఆనందానికి తలుపులు తెరుస్తుంది. ఏదో ఒక వస్తువు మీద మనసుని ఏకాగ్రం చేయడమే ధ్యానం. ఒక వస్తువు మీద మనసు ఏకాగ్రతను సాధించాక దాన్ని ఏ వస్తువు మీదైనా ఏకాగ్రంగా ఉంచొచ్చు కదా! అసలంటూ ఒక్కదాని మీద నువ్వు దృష్టి పెడితే ఉంచగలిగితే ఒక్క నిమిషం. కాబట్టి ధ్యానం అంటే మనస్సు మీదికే తిప్పడం అన్నమాట. మనస్సు అంటే అనేక తలంపులతో కూడి ఉన్నదాన్ని మనస్సు అంటారు కదా! అలాగే నేను అన్న తలంపు కూడా మనస్సే. అనేక తలంపులతో ఉన్నటువంటి మనస్సుని నేనన్న ఏక తలంపు మీద ఉంచడం. ఇది తలంపే, అది ఏక తలంపు, ఇది అనేక తలంపు. అనేక తలంపులు మనస్సే. దానికి మూలం ఏక తలంపు. ఆ ఏక తలంపు మనస్సే. కాబట్టి అనేక తలంపులుతో ఉన్న మనస్సుని ఏక తలంపు మీద ఉంచడం. అప్పుడు మనస్సు యొక్క ఆలోచన తరంగాలన్నిటిని ఆపేస్తుంది. మరి ఆ ఒక్కదానిదే. ఆ నేనన్న దాని మీద ఉంచుతుంది కదా! అప్పుడు ఈ ప్రపంచమే అప్పుడు మీ చైతన్యం విశాలమై విస్తరిస్తుంది. ఒక్క నామం, రూపం ఉండవు. ఎందుకంటే మనసు ఇంద్రియాల ద్వారా ఆ దృశ్య ప్రపంచాల మీదకి వెళ్ళడం లేదు. అది వెళ్తే తప్ప దృశ్య ప్రపంచాలకు ఉనికి లేదు. అప్పుడు ఇది, అది అనే వేరు వేరుతనం లేని ఏకమైన దివ్య ప్రశాంతత సంతతి ఉంటుంది. ఇక ఎనిమిదవది సమాధి. అష్టాంగ యోగం కదూ మరిది. మన ప్రయత్నాలన్నిటినీ గమ్యం ఏమిటి? జ్ఞానోదయం. దీన్నే సమాధి అంటారు. ఈ సమాధి అనేది ప్రతి ఒక్క మానవుడి యొక్క సొంత శక్తి ఎవరో ఇచ్చేది కాదది. మానవులదే కాదండోయ్, జంతువులది కూడా ఈ సమాధి సొంత సొత్తే. కాబట్టి ఈ రాజయోగం ద్వారా దేవుణ్ణి చేరాలనుకునేవారు మానసికంగా, శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా శక్తిమంతులుగా ఉండడం అత్యవసరం. ఉండాలి. ఇవన్నీ చెత్త పనులు చేసి అబద్ధాలాడుతూ, ఆ నిమిషానికి అవసరానికి అనుగుణంగా మాట్లాడేస్తూ,
ఆ పనులన్నీ చేసేస్తూ ఏమి వదలకుండా ధ్యానాలు చేస్తున్నాం. మాకు సత్యం అర్థమైపోయింది. నేనెప్పుడూ ఉండే సత్యాన్ని నేను శాస్తానంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. అంచేత నిజంగా దైవాన్ని చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా శక్తిమంతులై ఉండాలి. మన ప్రతి ఒక్క అడుగు దీనిని దృష్టిలో పెట్టుకునే వెయ్యాలి. లేకపోతే వెనక్కి లాగివేయబడతావు. ఒక క్షణం వెళ్తే మాత్రం క్షణం కూడా అక్కడికి వెళ్ళనివ్వదు. వెంటనే లాక్కొచ్చేస్తుంది. వచ్చేస్తుందంటే కారణం ఏమిటి? దీనికి లొంగిపోయి ఈ పనులే చేస్తున్నావు. ఈ పనులు చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. నిలబడలేవు. కాబట్టి వీటిలన్నిటిని శుద్ధి చేసుకుంటూ పో. ఇవి నిన్ను కిందకి లాగి వెయ్యకుండా ఇటువంటి క్రియాకలాపాలు చేస్తే మానసికంగాను, శారీరకంగాను, నైతికంగాను, ఆధ్యాత్మికంగాను శక్తిమంతులుగా ఉండాలి. కాబట్టి మన ప్రతి ఒక్క అడుగు దీన్ని దృష్టిలో ఉంచుకునే వెయ్యాలి. ఈ సమాధిని చేరుకోవడానికి నిర్దేశింపబడిన ప్రతి మెట్టు చక్కగా తర్కించబడి, తగిన విధంగా సవిరించబడి, శాస్త్రబద్ధంగా అమర్చబడి ఉంది. అలా చెప్పారు శాస్త్రాలు. నువ్వేం చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏంటనమాట చక్కగా తర్కించబడి వివరించి తగిన విధంగా ఎలా ఉండాలో అలా సవిరించి శాస్త్రబద్ధంగా అమర్చి పెట్టి ఉందది. దీనిని విశ్వాసం సాధన చేయడమే. నమ్మి సాధన చేసుకుంటూ పోవడమే. అలా చేసినప్పుడు మనం కోరుకున్న గమ్యాన్ని మనం చేరుకుంటాం. అప్పుడు అన్ని దుఃఖాలు తీరిపోతాయి. అన్ని కష్టాలు మాయమైపోతే చక్కగా నీకు అమర్చి పెట్టారు. ఎలా చేయమన్నారో అలా నమ్మకంతో చేసి వెళ్ళిపో. కదా! ఎలా చేయమన్నారు? నైతికంగా నీతి నియమాలతో ఉండాలి. కదా! చక్కగా ఏది చేసినా చక్కని పద్ధతిలో, ఎవరికి అన్యాయం జరగని పద్ధతిలో నీవు ధన సంపాదన గాని, ఇల్లు గాని, ఏది గాని సేకరించుకోవడం నైతికమైన ధర్మం. ఆ ధర్మాన్ని అలాగే శారీరకంగా కూడా శుచి శుభ్రతలతో నియమబద్ధంగా ఉండడం. మానసికంగా కూడా ఏ అహంకార, మమకార మలినాలు లేకుండా ఉండడం. ఇది నువ్వు శక్తిమంతులు అవ్వడానికి ఇవి చెయ్యాలి అని చెప్పి మరి శాస్త్రబద్ధంగా చక్కగా తర్కించి ఈ విధానాన్ని మనకి అమర్చి చెప్పారు. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని చెప్పారు. చెప్పినా నువ్వు నమ్మాలంతే. నమ్మి దీన్ని విశ్వాసంతో సాధన చేయాలి. ఇంకంతే. దాన్ని పట్టుకొని నేను ఏ విషయంలోనూ అబద్ధం ఆడను. అలాగే మనస్సులో కూడా అస్సలు లోపల ఒకటి పెట్టుకుని వెలుపలికి మాట్లాడను. వెలుపలికి చేసే పని ఒకటిగా ఉండదు. కర్మణా మనసా వాచా నిరంతరము ఏకమై ఉంటాను. సత్యంతోటే ఉంటాను అని అలా ఉండమన్నారుగా మరి. అలా ఉండాలి. అలా ఉంటున్నామంటే నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నాం. మనిషిని బట్టి మాట్లాడుతున్నాం. పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాం. పరిసరాలను బట్టి ప్లేట్ ఫిరాయించుకుంటాం. ఇటువంటి పనులు వద్దు. అలా సాధన చేస్తూ మనం గమ్యాన్ని మనం కోరుకున్న గమ్యానికి మనకు అడ్డు రాకుండా అన్నీ మనం చేసేస్తాయి. అలా కాకపోతే అడ్డొస్తాయి. అప్పుడు అన్ని దుఃఖాలు తీరిపోతాయి. అన్ని కష్టాలు మాయమైపోతాయి. ఇంకా ఏవో పనులు చేయాలనిపించేలాగా చేసే కర్మ బీజాలు మాడిపోతాయి లోపల. అనేక ఇచ్చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకపోతే ఎలాగా, ఎప్పటి నుంచో చేస్తున్న పని కదా, ఇది ఎలా మానేస్తాను, అది ఎలా మానేస్తాను, ఎంతో గొప్ప పని అలా అలా అనుకునేటువంటి, అలాగే చెడ్డ పనులు కూడా, పాత అలవాట్లతో ఉన్న పనులు కూడా మాడిపోతాయి కర్మ బీజాలు. కాబట్టి ఆత్మ కాలాతీతమైన స్వేచ్ఛను పొందుతుంది. నేను ఈ దేహబద్ధమై ఈ దేహానికి కాలానికి కట్టుబడి దానికి తగిన వ్యవహారాల్లో బంధింపబడి ఉంది. ఈ పద్ధతి ప్రకారం ఇటువంటి ధ్యానాన్ని మనం చేస్తే మనం కాలాతీతమైనటువంటి స్వేచ్ఛను పొంది దేనితోటి బంధం లేని, దేనితోటి బాధ లేని అఖండ ఆనంద స్వరూపమైన స్వేచ్ఛను పొందుతుంది. ధ్యాన కోర్సు అని చెప్పి ధ్యానం చేసే పద్ధతి. మొదట ఏం చేస్తారంటే, మీరు ఒక భంగిమలో ఎక్కువ కాలం కదలకుండా ఏ భంగిమలో అయితే కూర్చోగలరో ఆ భంగిమలో కూర్చోండి.
పనిచేసే నాడీ ప్రవాహాలన్నీ వెన్నెముక ద్వారా కదులుతూ ఉంటాయని చెప్పాం కదా! దాని మీద ఏ రకమైన ఒత్తిడి లేకుండా చూసుకోండి అంతే. కొంతసేపు కూర్చొని మనసుని వెళ్ళనివ్వండి ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి. మీరు కేవలం కూర్చొని దాన్ని గమనిస్తూ ఉండండి అంతే. దానొంక చూస్తూ కూర్చోండి. జ్ఞానమే శక్తి నానుడి. అది నిజమే కూడాను. మీ మనస్సు ఏమి చేస్తోందో తెలుసుకునే వరకు మీరు దాన్ని ఆపలేరు. ముందు మీ మనస్సు ఏం చేస్తోందో గమనించండి. అంటే మీ మనసుకి మీరు సాక్షిగా ఉండండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనస్సుకి సాక్షిగా ఉండకుండా మనస్సు నువ్వైపోయి నేను చేస్తున్నా, ఇది కావాలి, అది కావాలంటూ ఇంద్రియాలతో చేరిపోయావు. ఇప్పుడేం చేస్తావు చక్కగా కూర్చొని అస్సలు మీ మనసు ఏం చేస్తుందో చూడండి. మీ మనసు ఏం చేస్తుందో తెలుసుకునే వరకు మీరు దాన్ని ఆపలేరు. మానసికంగా ఏకాగ్రతే జ్ఞాన సంపాదనకి ఏకైక మూలం. జ్ఞానం కావాలంటే మానసికమైన ఏకాగ్రత కావాలి. కాబట్టి ఒక సరస్సులో అడుగు భాగాన్ని మనం చూడగలమా? చూడలేం. కారణం దానికి నీటిపైన తేలే అలలు. అవునా? మనస్సు అడుగు భాగాన్ని క్షణకాలం చూడాలన్నా అలలు తగ్గి నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే కదా మనకి అవకాశం కలుగుతుంది. సరస్సు యొక్క అడుగు భాగమే నిజంగా మన ఆత్మ. ఆ సరస్సే మన చిత్తం. అనేక చంచలాలు కలిగినటువంటి సరస్సు వంటిది మన చిత్తం, మన మనస్సు. దానిలోని అలలే ఆ చిత్త వృత్తులు. అలా ఇలాగా అప్పుడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అలా అది అలలు. లేదా ఆలోచన తరంగాలనుకోండి. ఇక నిండుగా గాలి పీల్చి ఊపిరితిత్తులు నింపుకోండి. ముందు కుదురుగా కూర్చొని కాసేపు మనసుని చూస్తూ ఉండండి. తర్వాత నిండుగా గాలి పీల్చుకొని ఊపిరితిత్తుల్ని నింపుకోండి. అప్పుడు నెమ్మదిగా ఊపిరిని బయటికి వదలండి. నెమ్మదిగా ప్రశాంతంగా. అది మనసుని శాంతపరుస్తుంది. ఈ రకంగా శ్వాసించడం ఎంత మాత్రం అపాయకరం కాదు. కొంతసేపు అలాగా కూర్చొని మనసుని పరిగెత్తనివ్వండి. మీరు కేవలం వేచి ఉండి దాన్ని గమనించండి. ఏ? కాసేపు ఏం చేయకుండా అలా చూస్తూ ఉండండి. చూస్తూ ఉండి ఒక్కసారి గాలిని నిండుగా పీల్చుకోండి. మళ్ళీ నెమ్మదిగా వదలండి. హ్మ్. దానివల్ల ఏం అపాయం తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోండి. మళ్ళీ ఇంకేం చేయకండి. మనసు వెళ్తుందిలెండి. వెళ్ళనివ్వండి. మీరు కేవలం వేచి ఉండి దాన్ని గమనిస్తూ ఉండండి. మనస్సును నియంత్రించడానికి ప్రయత్నించొద్దు. వెళ్తే వెళ్ళని. గమనించంతే. కానీ లయబద్ధంగా శ్వాసించడాన్ని కనీసం ఇలాగ ఒక 10 నిమిషాల సేపు కొనసాగించండి. ఒక్క నిమిషం ఆగండి. మనసు ఎక్కడికైనా వెళ్ళండి. దాన్ని ఏమి ఆపొద్దు. మళ్ళీ ఒక్క నిమిషం పాటు అలా ఉండి, మళ్ళీ చక్కగా గుండెల నిండా గాలి పీల్చుకోండి. నెమ్మదిగా వదలండి. ఆ వదిలాక ఇంకంతే మనసు వెళ్తే వెళ్ళనివ్వండి. అలాగే మీరు ఆగి ఉండండి. ఇలా ఉంటూ ఉండగా మీ హృదయం ప్రశాంతత అవుతుంది. మళ్ళీ కాసేపు మనసుని స్వేచ్ఛగా వదిలేయడం. దాన్ని పట్టించుకోకండి. తర్వాత మళ్ళీ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టుకొని నిండుగా గాలి పీల్చుకొని నెమ్మదిగా బయటకి రావాలి. మళ్ళీ కాసేపు అలా ప్రశాంతంగా ఉండడం. మనసు ఏం చేసినా పట్టించుకోకపోవడం. ఇలాగ గనక మీరు ఒక 10 నిమిషాలు చేస్తే మీ హృదయమే ప్రశాంతమైపోతుంది. ఇక ఇప్పుడు అప్పుడు ప్రార్థించడానికి మనసు, హృదయం క్లీన్‌గా ఉంటుంది. మనసులో అన్ని జీవులు సంతోషముగా ఉండుగాక. అన్ని జీవులు ప్రశాంతంగా ఉండుగాక. అన్ని జీవులు ఆనందంగా ఉండుగాక అని మాటికి స్మరించండి. అందరూ ప్రశాంతంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అంతా, అంతా
విశ్వమంతా ప్రతి జీవి, ప్రతి ప్రాణి సుఖంగా, శాంతంగా, ఆనందంగా ఉండాలి అని లోపల భావించండి. మీరు ఎంతగా ఇలా గ్రహిస్తూ ఉంటే మీకు అంతంత బాగుండడాన్ని మీరు తెలుసుకుంటారు. ఇలా చేసిన ఆ! అలా చేయండి ముందు. అలా చేసిన తర్వాత భగవంతునిలో నమ్మకం ఉన్నవారు జ్ఞానం కోసం, వికాసం కోసం ప్రార్థన చేయండి. భగవంతుడి నమ్మకం ఉంటే మీరు జ్ఞానం కోసము, వికాసం కోసము ప్రార్థన చేయాలి. జ్ఞానోదయం కోసం ఈ విధంగా ప్రార్థన చేయండి. అలా మనసు ఏకాగ్రమైంది కదా! హృదయం నిర్మలమైంది కదా! అప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించిన వాడెవడో అతని గొప్పతనం మీద నేను ధ్యానం చేస్తున్నాను. ఎంత గొప్ప విశ్వాన్ని ఈ సృష్టించిన ఆ భగవంతుడెంత ఘనుడో! హే పరమాత్మ అని ధ్యానం చేస్తున్నాను. అతడు నా మనసుని ప్రకాశింపచేయుగాక అని కాసేపు ఉండండి. ఈ సమస్త జగత్తుని సృష్టించి, పోషించి, సంరక్షిస్తున్న ఆ పరమాత్మ నాకు నా మనస్సుని, నన్ను ప్రకాశవంతం చేయుగాక. నేను ఆ ఖండ ప్రకాశములో ఐక్యమై ఉందునుగాక అని ధ్యానం చేసుకోండి. ఒక కొలతతో శ్వాస పీల్చి వదలడం దీంతో నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. ఒక కొలత అంటే ఇంత ఎంతసేపు నువ్వు శ్వాస పీల్చగలవో అంతసేపు పీల్చుకొని, అంతసేపు మళ్ళీ నెమ్మదిగా వదలాలి. ఈ పద్ధతి ప్రకారం ఇలా మొట్టమొదటి నియమం అది. అలా చేస్తే అది మన శరీర వ్యవస్థను కూడా క్రమబద్ధం చేస్తుంది. నిలబెడుతుంది. క్రమంగా ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం. ఎంతసేపు అందరూ ఎవరి శక్తి వాళ్ళది. ఒక కొలత ప్రకారం ఎంత సేపు నిండుగా గాలి పీల్చుకోగలమో అంతా పీల్చుకొని, మళ్ళీ వదిలేటప్పుడు పీల్చుకున్న గాలంతా పూర్తిగా బయటికి వెళ్ళిపోవాలి. అట్లాగా. అలా తీసుకుంటుంటే ఏమవుతుంది శరీర వ్యవస్థ కూడా క్రమబద్ధం అవుతుంది. దీన్ని మీరు కొంతకాలం సాధన చెయ్యండి. ఆ తర్వాత ఇలా చేసి ప్రశాంతతగా లోపలికి అప్పుడు ఓం లాంటి ఒకే ఒక్క మాట దానికి జోడించండి. ఏమండి అక్కడ ఓం అని పిలుచుకుని ఓం అని వదులుతాను అంటే ఎలా కుదురుతుంది? నిలకడ ఉండదు అందుకే. మీరు ఒకే మాటని జపించడానికి జోడించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆ ఓంకారాన్ని మీ శ్వాసతో పాటు లయబద్ధంగా, పొందికగా, నెమ్మదిగా, సహజంగా ప్రవహించనివ్వండి. ఓం ఓం అని కాకుండా నెమ్మదిగా, లయబద్ధంగా, శాంతిగా మీ శ్వాసతో బయటికి రావడం, మీ శ్వాసతో లోపలికి వెళ్ళడం. దానివల్ల మీకు మీ శరీరం మొత్తం లయబద్ధంగా తయారవుతున్నట్లు తెలుస్తుంది. అప్పుడు మీరు విశ్రాంతి అంటే ఏంటో మీకు తెలుస్తుంది. శరీరం అంతా ఒక చక్కటి పద్ధతి ప్రకారమైనటువంటి నాదంతో నిండిపోతూ ఉండగా మీకు గజిబిజులు లేని, అలజడులు లేని, తలంపుల గోల లేని ఆ ప్రశాంతి మీకు తెలుస్తుంది. ఈ ఓంకారాన్ని జపించడం మీ మనస్సులోనే సత్సాంగత్యాన్ని పొందడం అన్నమాట. మీలో ఉన్న సత్యంతో మీరు తెలుసుకున్నారన్నమాట. ముందు లోతుగా చదవండి. పిదప అలా దేన్ని అధ్యయనం చేశారో దానిని ధ్యానం చేయండి. ఆ విధంగా మీకు ఆ వెలుగు, తేజస్సు అనుభవానికొస్తుంది. హ్మ్. ముందు లోతుగా చదవండి ఆ మంత్రాన్ని. లోతుగా అలాగ నిశ్శబ్దతరంగా ఉన్న ఆది మూలంలోనికి వెళ్ళిపోతున్న లోతుగా ఆ నామాన్ని చేయడం. చేసి అలాగా అదే నామం ఓంకారం వెలుపలికి వస్తున్నట్లు అలా ధ్యానం చేస్తూ తర్వాత అలా దేనినైతే మీరు ధ్యానం చేశారో దాని మీద
ధ్యా మళ్ళీ దాని మీద ధ్యానం చేయండి. అంటే ఆ ఓం అన్న శబ్దం మీదే ధ్యాస పెట్టండి. ఆ శబ్దాన్ని మీరు ప్రాణంతో అనుసంధానం చేశారు లోతుగా. ఇప్పుడు అలా చేస్తూ ఆ శబ్దం మీదే ధ్యాస పెట్టండి. ఈ విధంగా మీరు చేస్తూ పోతే మీ ఆత్మ ప్రకాశం మీకు అనుభవానికొస్తుంది. అని ఈ ధ్యాన కౌశలము అనేటువంటి విషయాన్ని ఈ ధ్యానంలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తూ వివేకానంద స్వాముల వారు చెప్పిన పద్ధతులన్నమాట ఇవి. ఇప్పుడు మీ హృదయంలో కొంత ఖాళీ ప్రదేశాన్ని మీరు ఊహించుకోండి. దాని మధ్యలో ఒక శాంతివంతమైన, కాంతివంతమైన ఒక జ్యోతి ప్రకాశించడాన్ని భావించుకోండి. ఆ జ్యోతియే, అంతర్జ్యోతియే మీ ఆత్మ అని, పరమాత్మ అని, అదే మీ స్వరూపమని భావించుకోండి. ఆ జ్యోతిలో మరింత కాంతివంతమైన వెలుగు మరొకటుంది. అది నెమ్మదిగా కాంతివంతమై విస్తరిస్తోంది అని, అది మీ ఆత్మకే ఆత్మ అయిన భగవంతుడిని భావించుకోండి. మీ హృదయంలో దాని మీదే ఆ శాంతిపూర్వకమైన, కాంతిపూర్వకమైన దాని మీదే మీ ధ్యాసని ఎక్కువ సేపు నిలిపించుకోండి. మళ్ళీ ఈ ధ్యానంలో 3 స్థాయిలుంటాయి. మొదటి దానిని ధారణ అంటారు. దానిలో మనసుని ఒక వస్తువు మీద మనం ఏకాగ్రం చేస్తాం కదా! మన హృదయంలో ఒక చల్లని శాంతిపూర్వకమైన జ్యోతి. దాని మీద ధ్యాస పెట్టాం. దానిలో మనసుని ఒక వస్తువు మీదే ఏకాగ్రం చేసాం. నేను నా మనసుని బయటటి ఒక గ్లాస్ మీద ఏకాగ్రం చేయడానికి, ఈ గ్లాసు తప్ప నా మనసులో ఇంకేమీ ఉండకూడదు. కదా! గ్లాస్ మీద ఏకాగ్రం పెట్టాలంటే గ్లాస్ తప్ప మరి ఇంకోటేమి మనకు కనిపించకూడదు. కానీ మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. దాని మీదే కదా దాని చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బలపడి అంతగా ఊగిసలాడకుండా దాని మీదే ఉంటుందో, అప్పుడు దానిని ధ్యానం అంటారు. అట్లా బయట ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది మీకు. మీ మనసు ఒక్క వస్తువు మీద పెడితే అది తప్ప ఇంకేమీ కనిపించకుండా ఉండాలి. అలా గనుక మీరు బయట ఉండగలిగితే అప్పుడు మీ లోపలున్న ఆ ప్రకాశంలో నిలబడగలుగుతారు. బయట ఒక వస్తువుని చూడడం చాంచల్యం. ఇంకా లోపల ఎట్లా ఉంటావు చంచలంగా? బయట ఒకే వస్తువుని చూడగలగాలి. ఇంకా దీన్ని చూడడం అంటే ఇంక దాన్నే చూడడం. అది తప్ప ఇంకేం కనపడకూడదు. అలా గనుక మనం చూడగలిగితే మన లోపల ఉన్నటువంటి పరంజ్యోతిని ఒక్కదానినే కదలకుండా చూడగలుగుతాం. అంచేత బాహ్యంలో భగవంతుడి నామం మీదనో, రూపం మీదనో ధ్యాస అంతే. ఇంకేం కనపడకూడదు. ఆ దివ్య మంగళ విగ్రహం తప్ప ఇంకేం కనపడకూడదు. బయట. అంతే. చుట్టూ ఏమున్నా కనపడకూడదు. అలాగే ధ్యానం చేయడం నేర్చుకుంటే నువ్వు లోపల నీకు చైతన్యాన్నిస్తున్న ఆ పరమ ప్రకాశమందు కూడా ఏకాగ్రతను సాధించగలుగుతావు. కాబట్టి మొదటి దానిని ధారణ అంటారు. దానిలో మనసుని ఒక వస్తువు మీద ఏకాగ్రం చేయడం. అంటే నేను నా మనస్సులోని ఈ గ్లాసు మీద ఏకాగ్రం చేయడానికి ఈ గ్లాస్ తప్ప నా మనసులో ఇంకే వస్తువు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నా మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బలపడి అంతంతగా ఊగిసలాడదో అప్పుడు దానిని ధ్యానం అంటాం. దానికన్నా ఇంకా హెచ్చైన స్థితి ఒకటుంది. ఆ స్థితిలో ఆ గ్లాసుకు నాకు మధ్య ఉన్న తేడా చెరిగిపోతుంది. చూడగా ఆ గ్లాసు అన్న దృశ్యం పోతుంది. నేనన్న భావన పోతుంది. దానినే సమాధి అంటారు. అర్థమైందమ్మా? ఈ ఈ ధ్యానం చేసే సమయంలో ఏకధారగా పడుతున్న నూనెగా మీరు మీ మనసును ఒకే ఏక చింతనం, ఒకే వస్తువు మీద నిలిపివుంచాలి. సాధారణ మానవుడి మనస్సు రకరకాల వస్తువుల మీదకి చెదిరిపోతూ ఉంటుంది. ధ్యాన సమయంలో కూడా మనస్సు మొదట అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మనస్సులోకి ఏ కోరికైనా రానివ్వండి.
మీరు మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయో అంతే దాన్ని గమనిస్తూ ఉండడమే. అలా గమనించడానికి కొంతకాలం గనుక మీరు కొనసాగిస్తే మనసు ప్రశాంతమైపోయి చివరికి దానిలో ఏ ఆలోచన తరంగాలు కూడా మిగలవు. అంతే మనస్సులో తోచు సంకల్పాలను సాక్షి మాత్ర భావంతో కదలకుండా చూడు. అప్పుడు ఇక ముందు మీరు లోతుగా ఇంకేం మిగలవు ఆలోచన తరంగాలు మిగలవు. అలా చూస్తే. అంతకుముందు మీరు లోతుగా ఆలోచించిన విషయాలు ఒక కనిపించని ప్రవాహంగా మారి మనసులో దాక్కొనుంటాయి. ఇంతకుముందు అలా చూడలేదు మనం. అవి లోపల దాక్కొనుంటాయి. అవే ధ్యాన సమయంలో బయటకొస్తాయి. ఇప్పుడు మనం దాన్ని కదపట్లేదు గాబట్టి అడుగున పడి ఉన్నటువంటి వస్తువులు కదపడం లేదు గాబట్టి ఏమీ కనపడవు. కాబట్టి లేవనుకుంటాం. ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూస్తుంటే అవి బయటకొస్తాయి. ఈ అలలు లేదా ఆలోచనలు ధ్యాన సమయంలో పైకి లేవడం అనేది మీ మనసు ఏకాగ్రత వైపుకి మొగ్గుతోందని చెప్పడానికి ఒక నిరూపణ. అక్కడ దాన్ని సాక్షిగా చూస్తూ, చూస్తూ ఉంటే అవి ఎక్కడెక్కడివో ఏవో అలా వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్నా దాంతో కలిసిపోకుండా చూస్తూ ఉన్నారంటే మీరు ఏకాగ్రంగా ఉన్నారన్నమాట. కొన్నిసార్లు మనసు కొన్ని ఆలోచనల మీదకి ఏకాగ్రతమవుతుంది. ఆలోచన రాకుండా ఉండాలి. హ్మ్. ఏకాగ్రమే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని మీదకి నువ్వు కలిసిపోకుండా నీ ధ్యాస అంతా కూడా దాని ఉండాలి. చూపు. ఆ, అంటే చూస్తూ ఉండడం మీదే ఉండాలి. ఉండాలి. కనపడిన వాటిలతో కలిసిపోకుండా ఉండాలి. అలా ఉంటూ ఉండగా మరి కొన్నిసార్లు మనసు కొన్ని ఆలోచనల మీద ఏకాగ్రతమవుతుంది. ఉమ్. దీనిని వికల్ప ధ్యానం అంటారు. అలా అంత ఏకాగ్రంగా ఏదో ఒక ఆలోచనలో కలిసిపోతుంది మనసు. చంచలమైపోతుంది. దీన్ని వికల్ప ధ్యానం అంటారు. వికల్పం వచ్చేసింది. చంచలత్వం వచ్చేసింది. గమనించుకోవాలి. కానీ ఎప్పుడైతే మనస్సు అన్ని పనులను వదిలించుకుంటుందో అప్పుడు ఒక్కటైపోయి తన మీదే ఆధారపడి ఉండే అనంత జ్ఞానసారమైన అంతరాత్మలో కరిగిపోతుంది. దానికి ఇంక ఏ విషయం లేదు. అంతే. అప్పుడు ఏమవుతుంది? ఒక్కటే అయిపోయి తన మీదే ఆధారపడి ఉండే అనంత జ్ఞానసారమైన అంతరాత్మలో కలిగిపోతుంది. అన్ని పనుల నుంచి విముక్తి పొందిన ఆ స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు. శ్రీ రామకృష్ణులకి ఈ 2 రకాల సమాధి స్థితిని కలగడం మేము తరచుగా గమనిస్తూ ఉండేవాళ్ళం. ఇలా నిలబడి ఉండేసరికి కదా ఇంకా ఆలోచనలు రావకండి కదా దీంట్లో మునిగిపోయి ఉంటాం కలిసి. ఆయన ఈ స్థితుల్ని పొందడానికి కష్టపడేవారు కాదు. అలవాటు అయిపోయింది. అవి ఆయనకి ఎక్కడైనా, ఎప్పుడైనా అలవాటుగా వచ్చేస్తూ ఉండేవి. బయటికి చూసినా ఏకాగ్రతే. లోపలికి చూసినా ఏకాగ్రతే. అది ఒక అత్యాశ్చర్యకరమైన అద్భుతం. ఆయన్ని చూడడం ద్వారానే మేము అంటే వివేకానంద స్వామి తదితరులు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకో ఓహో! స్వామి ఇలా ఉన్నారన్నమాట. మనకేమో ఏదైనా ఒక వస్తువుని చూస్తే, ఒక దృశ్యాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది మనస్సు బాహ్యంలో. ఆయన బాహ్యంలో ఉన్నా చలించరు. అలాగే లోపల కూడా ఇంకా ఎన్ని ఆలోచనలు అసలు ఆలోచనలే లేని నిశ్చల స్థితిలో ఉంటారేమో స్వామి. ఓహో! స్వామి ఇలా ఉన్నారన్నమాట అని వాళ్ళు కూడా సంఘటన కలిగిన వారై ఆయన స్థితిని అర్థం చేసుకోగలిగే పక్వత కలిగి ఉన్నారు. ఒక జ్ఞానం అర్థం అవ్వాలంటే జ్ఞానికే అర్థమవుతాడు. ఆ! అని అనుకునేవారట తోటివారు. అర్థమవుతుంది. ఒక ధ్యానం మీద కొన్ని ఆచరణాత్మకమైన సూచనలిస్తున్నారు. ఒకవేళ నువ్వు ధ్యానం చేయాలంటే కొన్ని సూచనలు చెప్తున్నాను విను. మీరు ప్రతిరోజు కనీసం 2 సార్లైనా ధ్యానం చేయాలని నియమం పెట్టుకోవాలి. దానికి అత్యుత్తమమైనవి ఉదయము, సాయంత్రము, సంధ్యా సమయాలు. రాత్రి, పగలు గాను, పగలు రాత్రి గాను మారే ఘడియల్లో మిగిలిన సమయాల కన్నా ఎక్కువ ప్రశాంతత ఆవరిస్తుంది. రాత్రి కాస్త నెమ్మదిగా పగలుగా మారే సమయం.
కదా! రాత్రి ఒక నిర్వికల్ప స్థితి యొక్క అనుభవంలో ఉంటాం మనం. ఆ అనుభవాన్ని అలా కొనసాగిస్తూ ఉండగా పగలు ఉండేటువంటి దృశ్యాలు కూడా ఉన్నా దాని మీద పట్టు ఉండని అనుభవం కలుగుతుంది. తెలుస్తూ ఉంటాయి. కానీ రాత్రి అనుభవించిన అనుభవపు గుర్తులు గనక ఉంటూ ఉంటే మెలుకువ వచ్చినా బయట అన్నీ తెలుస్తోన్నా దాంతో కలిసిపోకుండా ఉండే పట్టు మనకు దొరుకుతుంది. అలాగే సాయంత్రం కూడా నెమ్మదిగా పగలల్లా ఎన్ని ఎన్ని పనులు చేసినా మళ్ళీ సాయంత్రం అయిపోతూ ఉంటే ఇక ఆ నిద్రలో అనుభవంలోనికి గుర్తులోనికి వెళుతూ ఈ పగలనింతా జరిగినవన్నీ నెమ్మదిగా మరుపుకొచ్చేస్తాయి. అందుకే ఈ 2 సంధ్యల్లోనూ అటువంటి ధ్యానానికి సరియైన సమయము అంటారు. సాధారణంగా మానవుడి మనస్సు సంధ్యా సమయాలు రాత్రి పగలుగాను, పగలు రాత్రిగాను మానే గంటల్లో మిగిలిన సమయాల కన్నా ఎక్కువ ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే వేకువ జామును, సాయంత్రమును అటువంటి ప్రశాంతతను ఆవరించే సమయాలు కదా! పెద్ద శబ్దాలుండవు. మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నప్పుడు ఉన్నంత శబ్దాలు ఇప్పుడున్నాయా? ఎంచేత? ఆ! అలాగే పొద్దున్నే లేవగానే కూడా ఎక్కువ శబ్దాలుండవు. అంచేత ఎక్కువ ప్రశాంతత ఆవరిస్తుంది. ఈ ఘడియల్లో మీ శరీరానికి ప్రశాంతతను సంతరించుకునే లక్షణం ఉంటుంది. శరీరం కూడా ప్రశాంతంగా ఈ పనులు చేయలేదు. నిద్రలోంచి చక్కగా విశ్రాంతి పొంది ఉంది. అంచేత శరీరం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు కూడా నిద్రా సుఖాన్ని అనుభవించిన గుర్తులో ఉంటుందిగా అది ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సాయంత్రం కూడా శరీరం అలసిపోయి కలజడి చేయదు. మనస్సు కూడా నెమ్మదిగా నిద్రలోకి చేరే ప్రయత్నంలోనే ఉంటుంది గనుక అది ఎక్కువ తైతక్కలాడదు. ఈ ఘడియల్లో మీ శరీరానికి ప్రశాంతత సంతరించే లక్షణం సహజంగానే వస్తుంది. ఆ స్వాభావికమైన పరిస్థితిని ఆసరాగా చేసుకొని మనం సాధనకి వాడుకోవాలి. ఇది ప్రకృతి స్వాభావికంగా మనకి ఇవ్వబడుతుంది. దాన్ని మనం వాడుకోవాలి ధ్యానానికి. శారీరకంగాను, మానసికంగాను పవిత్రంగా ఉండాలి. మనసుకి కిందికి దిగజార్చే అన్ని రకాల అశుభ్రతల్ని వదిలేయాలి. కొంచెం కిందకి లాగేటువంటి అశుభ్రతను కూడా వదిలేయాలి. అలా వదిలివేసినప్పుడు ఎందుకంటే ముందు పనులన్నీ చక్కగా నిర్మలంగా ఏ అహంకారం, మమకారాలు లేకుండా చేస్తూ ఉంటే ధ్యానం దానికదే నిశ్చలంగా సాగుతుంది అంటున్నారమ్మా. ఇక ఓరిమి. మొదట్లో అద్భుతమైన ధ్యానాలు సాక్షాత్కరిస్తూ ఉంటాయి ఇలా ఉంటూ ఉంటే. కానీ అవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. ఆహా! ఇలా అయిందేమిటి? అలా అయిందేమిటి? నాకు ఇలా అలాంటివేమో పెట్టుకోకూడదు. ఏమో అయిందిలే అనుకుంటాను. అలా గనుక మనం వదిలేస్తే అవే తగ్గిపోతాయి. ఇదే అత్యంతమైన కష్టమైన సమయం. దాని ప్రలోభాల్లో పడిపోతాం మనం. ఆహా! ఇంత గొప్పగా, అంత గొప్పగా అనుకుంటూను. మీరు ఓర్పుతో సాధన వాటి ప్రలోభాల్లో పడకుండా సాధన కొనసాగిస్తే చివరికి తప్పకుండా విజయం లభిస్తుంది అని చెప్తున్నారమ్మా. పట్టుదల కష్టాలలోనూ, సుఖాలలోనూ ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా పట్టుదలతో సాధన చేయాల్సిందే. ఇంట్లో బాలేదు. నాడు అలా పడుకుండిపోయా. ధ్యానం చేయాలి అనకూడదు. పట్టుదల ఉంటే ఎన్ని కష్టాల్లోనండి ఒడిదుడుకులు వీట్ల మధ్య ధ్యానం ఎలా సాగుతుందండి? కష్టాల్లో ఉన్నా సరే అక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎంత గొప్ప సరదాలో సుఖాల్లో ఉన్నాం. అప్పుడెట్లా సాగుతుందని అనకూడదు. ఆరోగ్యంగా ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా సరే పట్టుదలతో సాధనను కొనసాగించాలి. శరీరానికి ఆరోగ్యంగా లేదు. కానీ నా మనసు నా పరమాత్మతో ఉండడానికి అడ్డేమిటి? బయట పరిస్థితులు అడ్డడిగా ఉన్నాయి. నమ్మండి. నా హృదయంలో ఉన్న పరమాత్మతో ఉండడానికి అడ్డేమిటి? అది అలా చెప్పుకోవాలి. అలా ఉంది కాబట్టి ధ్యానం చేయట్లేదండి. ఇలా అలా ఉంది కాబట్టి చేయట్లేదు అనంట. కాబట్టని పెట్టేసుకొని చేసేయడం మానేయడమే. నాకు అది ఉంటే ఉండని. ఎందుకు? నాకేమిటి? అని ఉండాలి. ఒక్కరోజైనా సాధన చేయకుండా ఉండకండి. ఒక్కరోజు చేయకుండకపోతే నువ్వు 10 రోజులు కిందకి జారిపోతావు. తెలియడం లేదు. బాహ్య ప్రపంచంలో ఏమి చెయ్యాలన్నా ఇది చాలా సులభం.
కానీ మహాపరాక్రమవంతుడు కూడా తన మనసునే స్వాధీనం చేసుకోవలసి వస్తే తనకు చిన్న పిల్లాడితో సమానం అని తెలుసుకుంటాడు. బాకీ విషయాల్లో పోనీ ఎలాగైనా ఏదైనా సాధించేయొచ్చు. కానీ తన మనసుని స్వాధీనం చేసుకోవాలంటే అస్సలు అదే. స్వాధీనం అవ్వడలేదని తెలుస్తుంది. అతడు నిజంగా జయించవలసింది ప్రపంచము. ప్రపంచం ఈ అంతర్ ప్రపంచాన్ని, బాహ్య ప్రపంచాన్ని ఎవడైనా ఎలాగో ప్రయత్నం చేసి జయించొచ్చేమో గానీ, ఆ అంతర్ ప్రపంచాన్ని జయించడం చాలా కష్టం. ఇదే చాలా గొప్పది. మరింత కష్టమైంది కూడాను. కానీ నిస్పృహ చెందవద్దు. మేల్కోండి, లేవండి. గమ్యం సిద్ధించే వరకు ప్రయత్నాన్ని మానకండి. అమ్మా! ఇదమ్మా.